ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక జలసంధి వార్తల్లో ఉంది. ఆ వార్తల్లో ఉన్న ఈ జలసంధి మూతపడటం వల్ల, లాక్ కావటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన అదనపు భారం పడుతుంది. ఈ అదనపు భారం పడటానికి కారణమైన ఆ జలసంధి పేరు పైన మరొక ద్వీపం ఉంది. అంటే ఆ పేరు పైనే ఒక జలసంధి ఉంది, అదే పేరు పైన ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపము మరియు జలసంధి ఇవి రెండు ప్రస్తుతము అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తున్న ఆ దేశం ఇరాన్. ఇరాన్ దేశానికి సంబంధించిన ఈ జలసంధి అరేబియా సముద్రానికి పశ్చిమ భాగంలో ఒకప్పుడు పోర్చుగీసు వారు కూడా ఈ యొక్క హార్మజ్ జలసంధిని ఇంక్లూడ్ చేసుకున్నారు. అంటే హార్మజ్ జలసంధిని వీళ్ళు ఆక్రమించి వ్యాపారం చేశారు భారతదేశం మీదుగా అప్పట్లోని. అంటే ఇది భారతదేశ వాణిజ్యానికి కీలకమైన ప్రాంతము. దాని పేరు హార్మజ్ ద్వీపము, హార్మజ్ జలసంధి. ఇది రెండు, ఒకటి జలసంధి ఉంది, ఒకటి ద్వీపం ఉంది. ద్వీపము వేరే, జలసంధి వేరే. జలసంధి అంటే జలములోని దారి, జలములోని పాస్, జలములోని స్ట్రైట్. అంటే నీటిలో అలా పడవలు, వాడలు వాణిజ్యానికి అనువుగా ఉన్న ప్రాంతం అది. దానిని హార్మజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటారు. హార్మజ్ అంటారు. ఇది ఇరాన్ దేశము. మనం ఇరాన్ దేశం నుంచి అంతకుముందే చెప్పుకున్నాం. ప్రజెంట్ మనకి కావాల్సింది ఇది ఎక్కడ ఉన్నదాన్ని హార్మజ్ ద్వీపము. ఇది హార్మజ్ ద్వీపం. ఇది దాదాపు 33 కిలోమీటర్లు, జస్ట్ 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రాంతము. దీనిని హార్మజ్ జలసంధి అంటారు. హార్మజ్ జలసంధి అంటారు. అంటే హార్మజ్ అనే పేరు పైన ఒక జలసంధి ఉంది, హార్మజ్ అనే పేరు పైన ఒక ద్వీపం ఉంది. ఇదిగో ద్వీపము, ఇదిగో జలసంధి. ఇది జలసంధి అనేది యాక్చువల్గా రెండు జలభాగాలని కలుపుతుంది. జలభాగాలు, ఇదొక జలభాగము మరియు ఇదొక జలభాగము. ఈ రెండు జలభాగాల్ని కలిపిద్ది జలసంధి. అంటే పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఓమన్తో కలిపేదానిని జలసంధి, హార్మజ్ జలసంధి అంటారు. అంటే హిందూ మహాసముద్రములో ఇక్కడ మనకు కావాల్సిన హిందూ మహాసముద్రము. హిందూ మహాసముద్రంలో భాగాన్ని అరేబియా సముద్రం అంటారు. అరేబియా సముద్రము. ఈ అరేబియా సముద్రములో భాగాన్ని గల్ఫ్ ఆఫ్ ఓమన్ అంటారు. గల్ఫ్ ఆఫ్ ఓమన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఓమన్ మరియు ఈ గల్ఫ్ ఆఫ్ ఓమన్కి మరి ఒక ప్రాంతాన్ని, దాని పక్కన ఉన్న ప్రాంతాన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. అంటే హిందూ మహాసముద్రములో భాగమే ఇది హిందూ మహాసముద్రము. దీనిలో భాగాన్ని అరేబియా అంటారు. అరేబియా అనేది ఇది మహాసముద్రము. మహాసముద్రం, హిందూ మహాసముద్రం. దీనిలో కొంత భాగాన్ని అరేబియా సముద్రం అంటారు. సముద్రం. ఇది మహాసముద్రం, ఇది సముద్రము. ఈ అరేబియా సముద్రములో మరొక కొంత భాగాన్ని, రెండు భూభాగాల మధ్య జల భాగాన్ని గల్ఫ్ ఆఫ్ ఓమన్ లేదా సింధు శాఖ, ఓమన్ సింధు శాఖ అంటారు. దీనిని ఓమన్ సింధు శాఖ అంటారు. అంటే ఇది ఒక భూభాగం, ఇది ఒక భూభాగం. రెండు భూభాగాల మధ్య విస్తరించి ఉన్న జలము. దీని తర్వాత ఓమన్కి అటు పక్కన పశ్చిమ వైపున ఉన్న దాన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. పర్షియన్ గల్ఫ్. ఇలా పర్షియన్ గల్ఫ్ మరియు ఓమన్ గల్ఫ్ రెండింటిని కలిపే దానిని, పర్షియన్ గల్ఫ్ని, ఓమన్ గల్ఫ్ని కలిపే దానిని హార్మజ్ జలసంధి అంటారు. హార్మజ్ జలసంధి హిందూ మహాసముద్రములో భాగము. హార్మజ్ జలసంధి అరేబియా సముద్రములో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఓమన్ని, పర్షియన్ గల్ఫ్ని కలిపిద్ది. రెండు జలభాగాలని కలిపే దానిని జలసంధి స్ట్రైట్ అంటారు. అయితే ఇదే జలసంధి మరలా రెండు భాగాలని విడదీసిద్ది. అంటే జలభాగాలనేమో కలిపిద్ది, మరియు భూభాగాల్ని, అంటే ఇరాన్ అనే భూభాగాన్ని మరియు ఓమన్ అనే భూభాగాన్ని, ఇది ఓమన్, ఇక్కడ ఉన్నది ఇది ఓమన్ భూభాగం, ఇది ఓమన్ భూభాగం.
ఇలా ఓమన్ భూభాగాన్ని, ఇరాన్ భూభాగాన్ని రెండింటిని విడగొట్టినటువంటి జలభాగం పేరే హార్మజ్ జలసంధి. ఈ జలసంధి రెండు భూభాగాల్ని విడగొట్టిద్ది, రెండు జలభాగాల్ని కలిపిద్ది. పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఓమన్తో కలిపేదాన్ని హార్మజ్ జలసంధి అంటాం. ఇరాన్ భూభాగాన్ని ఓమన్ భూభాగంతో విడగొట్టే దానినే అది కూడా హార్మజ్ జలసంధి అంటారు. అంటే హార్మజ్ జలసంధి రెండు భూభాగాలని, రెండు జలభాగాలని మధ్య ఉంటుంది. అంటే రెండు భూభాగాలనేమో విడగొట్టిద్ది, రెండు జలభాగాలనేమో కలిపిద్ది. ఇరాన్ ఇప్పుడు జరిగే దాడులు మొత్తం ఈ ప్రాంతంలోనే జరుగుతుంటే ఇక్కడ నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి అంటే ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ దేశాల నుంచి ఇలా పర్షియన్ గల్ఫ్ మీదుగా పడవలు, ఓడలు, వాణిజ్య నౌకలు ఇలా భారతదేశానికి అరేబియా సముద్రం మీదుగా వస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు లాక్ చేశారు, ఇక్కడ వాటిని బంధించారు. యుఏఈ నుంచే వచ్చే వాడల్ని, సౌదీ అరేబియా నుంచి వచ్చే వాడల్ని, ఖతార్ నుంచి వచ్చే వాడల్ని, బహ్రెయిన్ నుంచి వచ్చే వాడల్ని, కువైట్ నుంచి వచ్చే వాడల్ని, ఇరాక్ నుంచి వచ్చే వాడల్ని వీళ్ళు ఎక్కడ హార్మజ్ స్ట్రైట్ దగ్గర బంధించారు. వీటిపైన దాడులు చేస్తున్నారు. ఇక్కడ ఈ వాడలు ఇటు నుంచి వస్తేనే భారతదేశానికి, ఇటువైపున ఉన్న భారతదేశానికి తక్కువ ఖర్చుతోనే ఒక బ్యారెల్ ముడి చమురు వస్తుంది. అలా కాకుండా ఇంక ఏరే మార్గం ద్వారా వస్తే వాటికి ఎక్కువ ధర పలికిద్ది. అందుకే మన వాణిజ్యానికి ఇది ప్రాముఖ్యతగా ఉంటుంది. ఇలా ప్రాముఖ్యతగా ఉన్న ఈ యొక్క జలసంధి పేరు అనేది ఎలా వచ్చిందో మనం చూద్దాం దీని గురించి. అంటే హార్మజ్ అనే పదము జొరాస్ట్రియన్ దేవుడైన జొరాస్ట్రియన్ దేవుడు అయినటువంటి అంటే ఇరాన్ దేశములోని అనుసరించే మతాన్ని జొరాస్ట్రియన్ అనేది ఒక జాతి. ఆ జాతి వారు అనుసరించేది మతము, దాన్ని జొరాస్ట్రియన్ మతము అంటారు. జొరాస్ట్రియన్ దేవుడు అయినటువంటి ఆహురా మజ్య అంటే జొరాస్ట్రియన్ దేవుడైన ఆహురా మజ్య అనే మధ్య ప్రాచ్య పదము నుంచి ఉద్భవించిన దాన్ని హార్మజ్ అంటారు. ఈ హార్మజ్ అనే పదము జొరాస్ట్రియన్ దేవుడైన ఆహురా మజ్య అనే మధ్య పర్షియన్ పదము నుంచి ఉద్భవించిన దానిని హర్మజ్ అంటారు. ఈ హర్మజ్ అనేది ఇంకా హుర్మజ్ అంటే హుర్మజ్ అంటే తేదీల ప్రదేశము, తేదీల ప్రదేశం. హుర్మజ్ అంటే హుర్మజ్ అనగా తేదీల ప్రదేశము, దాని నుంచి కూడా ఉద్భవించింది. హుర్మజ్ తేదీల ప్రదేశము నుంచి జొరాస్ట్రియన్ దేవుడైన ఆహురా మధ్యప్రాచ్య పదము నుంచి ఉద్భవించిన దాన్ని హార్మజ్ అంటారు. అలాగనే గ్రీకు పదాలైన కోవ్, బే అనే పదాల నుంచి వచ్చినటువంటి అర్థాన్ని హార్మస్ అంటారు. అంటే గ్రీకు పదాలైన కోవ్ మరియు బే అనే పదాల యొక్క అర్థము హార్మస్. ఈ హార్మస్ తర్వాత కాలంలో హార్ముజ్ అయినది. ఈ హార్ముజే ప్రస్తుతము ద్వీపంగా మరియు జలసంధిగా పిలువబడుతుంది. జలసంధి మరియు ద్వీపము రెండు ఉన్నాయి. అంటే జొరాస్ట్రియన్ దేవుడైన ఆహురా మధ్య హుర్మజ్ తేదీల ప్రదేశము, గ్రీకు పదాలైన కోవ్, బే అనే పదాల యొక్క అర్థం హార్మస్, దాని నుంచి వచ్చిందే హార్మజ్. ఓకే, ఇప్పుడు ఈ హార్మజ్ అనేది ద్వీపం ఉంది. హార్ముజ్ ఎలా అయినా పిలుచుకోవచ్చు. హార్మజ్ ద్వీపం. ఇది ఈ హార్మజ్ ద్వీపం అనేది ఇక్కడ హార్మజ్ ద్వీపం అనేది ఇరాన్ యొక్క భౌగోళిక ప్రాంతంలో ఉంటుంది. అంటే హార్మజ్ ద్వీపము ఏ దేశానికి సంబంధించింది? ఇరాన్ దేశానికి సంబంధించింది. ఇరాన్ దేశానికి సంబంధించిన ఇది హార్మజ్ ద్వీపము పర్షియన్ గల్ఫ్లో భాగము. అంటే ఇక్కడ మనకి కావలసింది ఇరాన్ దేశానికి చెందిన హార్మజ్ ద్వీపము పర్షియన్ గల్ఫ్లో భాగం.
ఈ పర్షియన్ గల్ఫ్లో భాగమైన ఇది హార్మజ్ జలసంధిలో ఉంటుంది. హార్మజ్ జలసంధిలో ఉంటుంది. అంటే ఇరాన్ దేశ భూభాగంలో పర్షియన్ గల్ఫ్ జలాలలో హార్మజ్ జలసంధిలో ఉన్న దానిని హార్మజ్ ద్వీపం అంటారు. ఈ ద్వీపము ఇది ఎరుపు రంగులో ఉంటుంది, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఎందుకు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది అంటే ఇక్కడ ఎర్రటి ఇసుక ఉంటుంది. ఎర్ర ఇసుక ఉండటం ప్రధాన కారణం. ఇది ఎరుపు రంగులో ఉంటుంది హార్మజ్ ద్వీపము. హార్మజ్ ద్వీపము అనేది ఎరుపు ఇసుక కలిగిన కొండలని అక్కడ భౌగోళికంగా నిక్షిప్తమైన ప్రాంతము. అక్కడ భౌగోళికంగా ఎరుపు ఇసుక ఉన్న నేలలు కొండలు ఉండటం వల్ల అది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. అలాగనే ఈ ఎరుపు రంగుకి కారణము ఎర్రటి ఇసుకతో పాటుగా ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనే ఖనిజం ఉండటం ఆ యొక్క నేలల్లో కొండల్లో ఈ హార్మజ్ ద్వీపానికి ఎరుపు రంగు వచ్చింది. పర్షియన్ గల్ఫ్ ఏమో నీలం రంగు నీరుని కలిగి ఉంటుంది, నీలం రంగుని. ఇదేమో పర్షియన్ గల్ఫ్లో భాగంగా ఉన్న ఎరుపు రంగులో ఉన్న దాన్ని హార్మజ్ ద్వీపం అంటారు. అంటే హార్మజ్ ద్వీపం ఎరుపు రంగులో ఉంది. ఇది ఎందుకు ఎరుపు రంగులో ఉన్నదంటే ఎర్రటి ఇసుక నేలల్ని కలిగి, ఎర్రటి ఇసుక కొండల్ని కలిగి, ఐరన్ ఆక్సైడ్ని కలిగి ఉండటం వల్ల ఎరుపు రంగులో కనిపిస్తుంది. అదే పర్షియన్ గల్ఫ్ అనేది నీలం రంగులో ఉంటుంది. అంటే నీలం రంగు నీటిలోనే ఎరుపు రంగు ద్వీపము, అది మనకి కావాలి. అయితే ఎరుపు రంగు ద్వీపము ఇది ఉండటం, దీనికి ఎరుపు రంగు ఉన్నటువంటి ఇది, నీలం రంగు ఉన్నటువంటి ఈ పర్షియన్ గల్ఫ్, ఇవి రెండు వాటర్లో కలవటం వల్ల, అంటే నీలి రంగులో ఉన్న ఈ నీటిలోని ఐరన్ ఆక్సైడ్ ఉన్న ఎరుపు రంగు నీరు కలవటం వల్ల దీనికి అంటే హార్మజ్ ద్వీపానికి మరొక పేరు తీసుకున్నారు. దానినే రైన్బో ద్వీపం అంటారు. రైన్బో ద్వీపం అంటారు. హార్మజ్ ద్వీపాన్ని రైన్బో ద్వీపం అని కూడా పిలుస్తారు. అంటే రైన్బో ద్వీపము ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్ దేశంలో ఉన్న రైన్బో ద్వీపానికి మరొక పేరు హార్మజ్ ద్వీపము. హార్మజ్ ద్వీపము. ఇక నెక్స్ట్ జలసంధి. అంటే ఇప్పుడు హార్మజ్ అనే పేరు ఎలా వచ్చింది అనే తీసుకున్న తర్వాత మనకి జలసంధి తీసుకున్నాం. ఈ జలసంధి 33 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. 33 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్న దానిని హార్మజ్ జలసంధి అంటారు. ఇది జలసంధి. ఇది ఓమన్ దేశాన్ని, ఇరాన్ దేశాన్ని విడగొట్టబడింది. అలాగనే ఇది ఇటు పక్కన ఉన్న భారతదేశానికి ఈ జలసంధి ద్వారాగా భారతదేశానికి వచ్చేటువంటి వాణిజ్యంలోనే 40% ఈ ప్రాంతము నుంచి, అంటే భారతదేశానికి ఈ యొక్క హార్మజ్ జలసంధి నుంచి దిగుమతి అయ్యేటువంటి ముడి చమురు 40% ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి 54% ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ భారతదేశానికి దిగుమతి అవుతుంది. అంటే ఇక్కడ యుఏఈ నుంచి కానీ, ఖతార్ నుంచి కానీ, బహ్రెయిన్ నుంచి కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, ఇరాక్ నుంచి కానీ వచ్చేటువంటి వాణిజ్య నౌకలు భారతదేశానికి సంబంధించి 40% ముడి చమురుని ఈ యొక్క హార్మజ్ జలసంధి నుంచే తీసుకొస్తాయి. ఈ దేశాల నుంచి 54% ఎల్పిజి గ్యాస్ని భారతదేశానికి ఈ జలసంధి నుంచే తీసుకొని వస్తాయి. అదేవిధంగా భారతదేశంతో పాటుగా అటు పక్కనున్న చైనా మరియు దక్షిణ కొరియా మరియు జపాన్, ఈ దేశాలకు సంబంధించిన పాటుగా భారతదేశానికి కూడా, అంటే చైనా, దక్షిణ కొరియా, జపాన్ భారతదేశానికి దాదాపు ఈ యొక్క జలసంధి నుంచి 85% ఆసియా ప్రాంతానికి ఈ జలసంధి నుంచి ముడి చమురు ఎగుమతి అవుతూ ఉంటుంది. ముడి చమురు ఎగుమతి అవుతూ ఉంటుంది. భారతదేశము ఇక్కడ నుంచి ఎగుమతి అయినటువంటి ముడి చమురుని దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఎగుమతి అయినటువంటి ముడి చమురుని చైనా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగుమతి అయినటువంటి ముడి చమురుని దక్షిణ కొరియా, జపాన్ దిగుమతి చేసుకుంటాయి. ఇలా ఈ దేశాలు కలిసినప్పుడు ముడి చమురు 85% ఈ జలసంధి నుంచి వస్తుంది. అదే భారతదేశానికి ఒక్క దేశానికైతే 40% ముడి చమురు వస్తుంది. అంటే ఆసియా ఖండానికి 80% పోతే దీనిలో 40% భారతదేశానికే వస్తుంది ఈ యొక్క జలసంధి నుంచి. అందుకే ఈ జలసంధికి ఇబ్బంది అయినప్పుడు, ఈ జలసంధికి ఏమైనా వాణిజ్య నౌకలకి డ్యామేజ్ అయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు
ఇక్కడకి మన యొక్క ముడి చమురు బ్యారెల్ యొక్క రవాణా ఖర్చు అనేది పెరగటం వల్ల దాని ధర పెరుగుతూ ఉంటుంది. అప్పుడు రూపాయి విలువ యొక్క పతనం అవుతుంది, రూపాయి విలువ కూడా పతనం అవుతూ ఉంటుంది. ఇలా రూపాయి విలువ పతనం కావటం, ముడి చమురు బ్యారెల్ విలువ పెరగడం అంతర్జాతీయ మార్కెట్లో భారత వాణిజ్యానికి కొంత లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల హార్మజ్ స్ట్రైట్ అనేది భారత వాణిజ్యానికి ఇంపార్టెంట్గా ఉంటుంది.